ఈ వాక్యం బోధింపబడ్డది ఎవరికైనా గుర్తుకుందా లేదా? మీరు మర్చిపోతే ఎట్లా? స్తోత్ర, హల్లెలూయా. ఎవరికి కొంత కూడా గుర్తులేదా? అంత మొత్తుకొని చెప్పానండి, అంత అరిచి చెప్పాను. ఏంటిది? సంఘ ఐక్యత. ఏం చెప్పాను? సంఘ ఐక్యత. ఐక్యతలో గనక లోపాలుంటే జరిగే నష్టాలు మీకు చెప్పాను. ఎంత డేంజర్ ఉన్నాయి. స్తోత్ర. చూశాను నేను. వచ్చి ప్రార్థన చేసుకుంటారా ఎవరైనా? మందిరాన్ని దర్శించే వ్యక్తులే లేరు అసలు. ఎంత బాధాకరం. అందుకే దేవుని మాటల ప్రకారం జీవించాలండి. అది గడుసు అంటే. గడుసు ఏంటిది? దేవుని వాక్య ప్రకారం, మాట ప్రకారం జీవించుట గడుసు. అది దమ్ముంటే దీంట్లో చూపించాలి ప్రతాపం, కానీ మిగతా వాటిలో కాదు. అర్థమవుతుందా? చెప్పబడిన వాక్యమే మీకు గుర్తుకులేదు. ఇక మీ జీవితాన్ని ఎలా మలుచుకుంటారు? స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమె ఇటు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రవర్తన అంటే తెలియదా? తెలుసా తెలియదా? ప్రవర్తన అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం బ్రతుకు విధానము, ఆ బ్రతుకు విధానంలో క్రియలు, ఇవన్నీ ఎలా ఉండాలి? పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదట విశ్వాసులు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించి బాప్తిస్మం పొంది బలలో చేయి వేసే వారికి కొన్ని క్రమాలు బైబిల్ గ్రంథంలో ప్రభు రాసి పెట్టాడు, పరిశుద్ధుడైన పౌలును ప్రేరేపించి. చదువుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవాలి.
ఇవి ఈ క్రమాలు సంఘ సభ్యులకును సంఘంలో ఉన్న అందరికీ ఇవి అవసరమే, ప్రాముఖ్యంగా సంఘ సభ్యులు. మరియు స్త్రీలను వణుకవయు అనుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉంది. మొదటిది సంఘానికి వచ్చే ఏ వ్యక్తురాలైనా ఏ వ్యక్తుడైనా మొదట చూసుకోవలసిన జాగ్రత్త ఏంటో తెలుసా? తగు మాత్రపు వస్త్రధారణకు ఛాన్స్ ఇవ్వద్దు. హల్లెలూయా. ఇందాక నువ్వు సగం చదివి కట్ చేస్తావు, ఆ వచనం కరెక్ట్ చదువు. తగు మాత్రపు తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని సంఘానికి వచ్చే ప్రియ సహోదరి సహోదరుడా, తగు మాత్రపు వస్త్రధారణ నీకైనా నీ పిల్లలకైనా అది అంతగా ప్రభావం చూపకుండా బ్రతకడం మంచిది. ఆమేన్, ఆమేన్. ఇది వాస్తవ. పురుషులైనా స్త్రీలైనా, పురుషులు మందిరానికి వచ్చేటప్పుడు టీషర్ట్లు వేసుకొని, లేదంటే చాలా ఎంబ్రాయిడింగ్ ఉన్నటువంటి వస్త్రాలు వేసుకొని అంటే ఎంబ్రాయిడింగ్ అంటే డిజైన్స్, చాలా రకాల డిజైన్స్ అవి వేసుకొని, ఇక స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని, లేదా చాలని ఈ అంగి షర్ట్ వేసుకొనా, లేదా చాలని ప్యాంట్ వేసుకొనా, ఇలాంటి వస్త్రాలతో రావడము అది అంత తగినది కాదు. స్త్రీలైనా సరే, స్త్రీలు కూడా మీరు కట్టింది శారీ, కానీ ఆ శారీ ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ చూసేటువంటి వ్యక్తులు దాన్ని ఆశించి కోరే రీతిగా ఆ శారీ ఉండకూడదు. ఆమేన్. కొందరు శారీ కడితే ఇప్పుడు సాధారణంగా ఉంటుంది, కొందరు కట్టే శారీ అది ఎదుటి వ్యక్తిని అట్రాక్షన్ చేసే రీతిగా కడతారు, కాబట్టి అది అంతగా తగదు. కొంతమంది వేసే జాకెట్స్ అట్రాక్షన్ కూడా కొందరు నిండుగా వేసుకుంటారు, కొందరు ఫుల్గా వేసుకుంటారు, కొందరు మరీ దారుణం ఇక్కడి వరకు వేసుకుంటారు, మరీ దారుణం ఇక్కడి వరకు కూడా వేసుకుంటారు. కాబట్టి దేవుని పిల్లారా, ఇది చూసుకోవాలి. మందిరానికి వచ్చే ఏ విశ్వాసి అయినా విశ్వాసురాలైనా సంఘ సభ్యులు ఎవరైనా సరే తగు మాత్రపు వస్త్రధారణ నీ గుండెలో ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కొందరు పంజాబ్ డ్రెస్లు వేస్తారు, మందిరానికి వస్తారు. వివాహం చేసుకున్న వాళ్ళు, కొందరు యవన బిడ్డలు, వివాహం కాని వారు కూడా వస్తారు. వాళ్ళ పంజాబ్ డ్రెస్ ఎలా ఉంటుందంటే, ఈ పైన ఈ నడుముకు పై దాకా కటింగ్ ఉంటుంది. వాళ్ళు కూర్చుంటున్నప్పుడు లేచేటప్పుడు ఆ ముందు వెనకాల ఉన్న వస్త్రం లేచిపోతుంది. ఇలా ఎంత వికారం అండి, ఎంత వికారము. ఒక క్రమం ఉండాలి కదా. పంజాబ్ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఒక తరీకు ఉండాలి.
ఆ కుట్టు కింది వరకు, నడుము కింది వరకు కనీసం ఎంత గాలి వచ్చినా అది లేసిపోకుండా, స్తోత్ర హల్లెలూయా. అంటే ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే వస్త్రధారణ గురించి వచ్చింది కనుక తప్పదు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అది చూసే వాళ్ళకు వికారంగా ఉంటుంది, అసహించుకునేదిగా ఉంటుంది. ఒక నీతి కలిగిన వ్యక్తునికి అసహ్యంగా కనబడితే, ఆ నీతికే పునాది వేసిన దేవదేవుడైన యేసుక్రీస్తుల వారికి ఎంత అసహ్యం కలగాలి ఒకసారి ఆలోచించండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డ్రెస్ మెయింటెనెన్స్ చాలా ప్రాముఖ్యం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ చర్చ్. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తల్లో మొదటిది నీ వస్త్రధారణ. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నిజం, బయట సమాజం వాళ్ళు ఎలా వేసుకున్నా నడుస్తుంది, కానీ సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన క్రీస్తుని స్వరక్షకుడిగా స్వీకరించిన మన క్రమశిక్షణ ఆయన వాక్యానికి తగ్గట్టే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. నిజం, కొందరు స్త్రీలు, కొందరు అక్కలు చెల్లెలు కూడా వారు వేసుకునేటువంటి జాకెట్స్ వెనకాల సగం వీపు కనబడేటట్టు వేస్తారు. కొంతమంది పూర్తిగా వీపు కనబడేటట్టుగానే కాస్త పేలికలు మాత్రమే కట్టబడతాయి, పేలికలు మాత్రమే కట్టుకుంటారు. ఎంత సిగ్గుచేటో తెలుసా? అది బయట ఎలా బ్రతికినా నడుస్తుంది వాళ్ళకు. కొందరు ఉంటారుగా. కాబట్టి దేవుని పిల్లారా, నేను అనేది, సంఘానికి వచ్చేవారిలో ఈ వస్త్రధారణ వద్దు. ఆమెన్, 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 హల్లెలూయా. ఒక ఆమె జాకెట్ వేసింది, ఇక్కడ వరకు ఆ జాకెట్ ఉన్నది, దానికి తాళ్ళు ఉన్నాయి. తాళ్ళు పైన కింద మళ్ళీ ఏమున్నాయి, ఆ పోల్ లాగా, చెండుల్లాగా ఉంటాయిగా, అవి ఉన్నాయి. ఆవిడ నడుస్తుంటే అవి ఊగుతున్నాయిగా, జోగడు బాగడన్నట. అది ఎందుకు? ఎందుకు? దేనికి అవసరం? ఎదుటి వ్యక్తులు చూడాలనా? చూసినప్పుడు నీ మదిలో ఏదైనా చెడుగా ఆలోచించాలనా? ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. మన వస్త్రధారణ ఎదుటి వ్యక్తి చూసి మన వైపు ఒకసారి కాదు 2 సార్లు ఇలాగా చూశాడంటే, మరలా గుడ్లు అప్పగించి చూశాడంటే, నీ మదిలో ఒక రకమైన చెడు బుద్ధి, చెడు ఆలోచన, ఆ పర్యవస్థానం ఎంత డేంజర్గా ఉంటుందో తెలుసా? నీ మనస్సును పాడు చేస్తుంది, నీ అంతరంగాన్ని పాడు చేస్తుంది, నీ శరీరాన్ని భయంకరమైన పాపానికి ఈడుస్తుంది. జాగ్రత్త సుమా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా వారి వస్త్రధారణ ఎలా ఉండాలి? వాక్యానికి సమతూగాలి. ఆమెన్. కొందరు పిల్లలకు తల్లులు డ్రెస్సులు కొనిస్తారు. క్రిస్మస్ సీజన్లో షాపింగ్ చేస్తారు. ఆ పిల్లలు వేసుకున్న వస్త్రధారణ ఎలా ఉంటుందో తెలుసా? నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, అక్కోళ్ళ ఇంట్లో ప్రేయర్ చేస్తుంటే వస్తే ఆ అబ్బాయి నా పక్కనే కూర్చున్నాడు. ఆ పిల్లోడికి 2 స్థలాలలో ఆ జీన్స్ ప్యాంటు చినిగిపోయింది.
2 స్థలాలలో ఏంట్రా ఈ పైంట్ చినిగి ఉంది అని నేను అడిగాను. నా స్టైల్ అన్నా, ఏమంటున్నాడు? స్టైల్. పైంట్ చినిగిన పైంట్ వేసుకోవడం స్టైలా అండి? వాడి తొడలు కనబడుతున్నాయి మొత్తం. నిజం ఇది స్టైలా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వస్త్రధారణ నీకైనా నీ పిల్లలకైనా వాక్యమును మించి వెళ్ళొద్దు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఉండాలి, వస్త్రధారణ ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యానికి సమతూగాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఒక వ్యక్తుని బయట సమాజం వారు చూసినప్పుడు చూడగానే వారికి తెలియాలి, వీరు క్రీస్తు బిడ్డలు. ఆమెన్. మన వస్త్రధారణ బట్టి వారికి తెలియాలి. ఏం తెలియాలి? వీళ్ళు క్రీస్తు బిడ్డలు అని. ఇప్పుడు నేనున్నానండి, మా సోనం ఉన్నది, ఇప్పుడు మేమిద్దరం కలిసి బండిపై వెళ్తున్నాం అనుకో, మా చేతుల్లో బైబుల్ లేకున్నా ఇప్పుడు ఏమంటారు? మా ఇద్దరిని ఇప్పుడు ఏమంటారు? అంతేనా కదా? మరి ఇప్పుడు మీరు బండి పైన వెళ్తున్నారనుకో, నువ్వు నీ భర్త ప్రభుని నమ్మిన వాళ్ళు అంటారా మీ వస్త్రధారణ బట్టి? కాబట్టి వస్త్రధారణ వాక్యానికి సమతూగాలి. ఆమెన్. చేతిలో బైబుల్ ఉంటేనే, నోటి వెంట క్రీస్తు మాట వస్తేనే వీళ్ళు ప్రభుని నమ్మిన వారు అనకూడదు. మన వస్త్రధారణ బట్టి వీళ్ళు ప్రభుని నమ్మిన బిడ్డలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మొన్న కూడా వచ్చి కోసం నేను ఉంటే నన్ను పిలిచి, అన్నా పిలిస్తే నేను రాలే, నా ఫోను సైలెంట్లో పెట్టినా. నాకు ఫోన్ చేసి, అన్నా నేను స్నానం చేసి రాలే, పనులు చేయొచ్చా? ఏం చేయలేదంటాడు? నేను స్నానం చేసి రాలేదన్నా, కాస్త విపరీతమైన పని అయ్యిందన్నా, ఆ తొందరలో స్నానం చేయడం మర్చిపోయినన్నా. ఓడి నాయన, బ్రష్ అని వేసావా? పొల్లను తోవావా? వేసానో ఏదో గుర్తుకు లేదన్నా. అయితే నువ్వు తీసుకో. దేవుని స్తోత్ర. దేవుని పరిశుద్ధమైన బలలో చేవేసేటప్పుడు కూడా ఎంత నిర్లక్ష్య వైఖరి! ఇది తగుతుందా? ఒకసారి ఆలోచించాలి. ఇది తగునా? సంఘ నియమాలు, సంఘ క్రమాలు చక్కగా పొందుపరచబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని ఒక్కొక్కటిగా, ఒకటికి 10 సార్లు అన్వేషించి వాటి ప్రకారం జీవించడానికి ఎంతైనా దీవెన, ఆశీర్వాదము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండో మాట మంచి చదవక, జడలతోనైనను, జడలు, అబ్బో, దేవునికి మహిమ కలుగును గాక. జడలు ఎన్ని రకాలుగా కడతారో. ముసలివారైతే కొప్పేస్తారు, కొప్పు. ఆ కొప్పు ఇప్పుడు కనబడట్లే. ఆ కొప్పుకు ఒక జాలి కూడా వేసేది ఆ దినాల్లో. ఇప్పుడు ఆ కొప్పుకు జాలి ఉంటుందా అండి? అసలు కొప్పులు కనబడుతున్నాయా? ఒకప్పుడు చక్కగా ముద్దుగా దువ్వుకొని, అది దీన్ని ఏమంటారు? నడిమి పాపడనా? నడిమిగా ఇలాగా దువ్వి చక్కగా, ఆ రోజుల్లో ఉన్న
సినిమాలు కూడా ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో ఉన్న హీరోయిన్లు ఎంత చక్కగా వాళ్ళ ముస్తాబండి, వాళ్ళ వెంట్రుకలు ఇలా మధ్యలో నుండి మంచి పాపడు తీసి దూకొని వెనకాల కొప్పేసుకొని ఎంత మంచిగా. తరువాత స్టైల్ ఎక్కడికి వచ్చింది? జడలు. ఎక్కడికి వచ్చింది స్టైలు? అక్క ఎక్కడికొచ్చింది? జడల కాడికి. ఒక జడన, ఒక్క జడ ఇక్కడ నుండి ఇక్కడికి 60 ఏళ్ళ ముసలావిడ కూడా ఈరోజు జడ వేస్తున్నారు. వారి స్వతంత్రం అండి. బయట సమాజం వారు ఎలా బ్రతికినా వాళ్ళని అడిగేది ఉండదు. కానీ మందిరానికి వచ్చే ప్రజలు వాక్యానికి సమతూగేటట్టే వారి వారి తల ముస్తాబు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవం. ఒక్క జడ కాదు, ఆ ఒక్క జడ పోయి ఈరోజు ఎన్ని జడలైనాయి? పిలక జడలు. పెద్దలో ఒక మధ్యలో ఒక పెద్ద జడ ఉంటుంది, దానికి పిలక జడలు పక్కకు. ఆ పిలక జడలు పైకి కట్టుకుంటారు, కిందికి కట్టుకుంటారు, సైడ్కి కట్టుకుంటారు. వాళ్ళ ఇష్టమే ఇష్టం. స్తోత్ర, హల్లెలూయా. ఒక జడనాన్ని పిలక జడలేస్తారు. ఆ పిలక జడలు కూడా పోయినాయి, ఈ పెద్ద జడ కూడా పోయింది. ఇప్పుడు స్టైల్ ఏంటి? మొత్తం వదిలేయడం. ఇప్పుడు స్టైల్ ఎక్కడికి వచ్చింది? అసలు ఒక రిబ్బన్ లేదు, ఒక కట్టు లేదు, పూర్తిగా వదిలేస్తే తక్కువ రాత్రిపూట కనుక ఇలా అంటే ఆడు చూశాడంటే దడుచుకొని దెబ్బకి ఏంట్రా భూతం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మొత్తం వదిలేయడం. బస్సుల్లో పోతున్నా గాలి కొట్టుకుపోవడమే. వెనకాల కూర్చున్నోని తల మీద పడతాయి అని మొక్కాన్ని కొడుతుంటాయి. బండి పైన కూర్చున్నా కానీ అవి లేచిపోవడమే వెనక. కాబట్టి దయచేసి నీ తల వెంట్రుకల ముస్తాబు వాక్యానికి తాళమి కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్త్రీ తలకు ఏం వేసుకోవాలని ఉంది బైబిల్లో? మూసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, ఈ గుణగణాలు ఎవరికి ఉండాలి? మందిరానికి వచ్చేవారిలో జాగ్రత్తలు. మందిరానికి వచ్చేవారిలో జాగ్రత్తలు. ఇది రెండోది. మూడవ జాగ్రత్త, బంగారమును అలంకరించుకొనక. బంగారముతోనైనను. బంగారము ఎంత ప్రేమో కొందరి బంగారం అంటే. ఇప్పుడు చాలా ఖరీదైంది కదా బంగారం, చాలా రేట్ అయింది బంగారం. ఎంత ఇష్టమో బంగారపు తాళ్ళు వేసుకుంటారు, బంగారపు పాపడ బిళ్ళలు వేసుకుంటారు, బంగారంతో ఇంకా చాలా రకాలు చేస్తారు. కానీ నక్లెస్లు వేసుకుంటారు, బంగారపు గాజులు వేసుకుంటారు. అయితే బైబిల్ వాక్యానికి తాళమి కావాలి. సంఘానికి వచ్చే విశ్వాసులైనా విశ్వాసురాలైనా వాళ్ళు వాక్యానికి తాళిమి అయి వాక్యానికి మించి ముస్తాబు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బంగారముతోనైనను అలంకరించుకొనక. ఉండొచ్చా అండి? ముక్కులకు తూటు పెడతారు, చెవులకు రంధ్రాలే, ముక్కులకు రంధ్రాలే. మనొక్కైనా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు బాబు అంటే, అనా మా అత్తారింటికి వెళ్ళి వస్తున్నాను. ఎందుకో? మా అమ్మాయికి చెవులు కుట్టించా. ఏం కుట్టారంట? చెవులు కుట్టించా. దేవుని పిల్లలరా,
వాక్యము ఏం చెప్తుంది, మనం ఏం ప్రవర్తిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి, ఆలోచన చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబయ్య దేవుని మందిరానికి బేతేలుకు వెళ్ళే ఆ సమయాన తన ఇంటి వారిని పిలిచి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి, మిమ్మును మీరు శుచిపరుచుకొనుడి అని చెప్తే, అప్పుడు ఆ ఇంటి వారందరూ వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే వారి ఒంటి మీద ఉన్నటువంటి విగ్రహాలు, అవేంటివి? శరీరం పైన ఉన్న బంగారపు పోగులు, అవన్నిటిని ఒలిచి తీసి ఒక వస్త్రంలో కట్టి ఆయనకిచ్చారంట. ఆమెన్, హల్లెలూయా. ఉందా లేదా వాక్యం? చదవండి ఆ వాక్యం. ఎక్కడుంది తెలుసా? నిర్గమకాండమా? యాకోబు గురించి చెప్తున్నాయాక. యాకోబు ఆది కాండము చదవండి. ఆది కాండము 35వ అధ్యాయం అనుకుంటాను. 35వ అధ్యాయమే అనుకుంటాను. 2-3 వచనాలు చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము కట్టేదమని చెప్పాను. వారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులకు ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మసకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. చూడండి, ఏమిచ్చారంట? దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ జాగ్రత్త ఏంటి జాగ్రత్త? వారిని వారు శుచిపరుచుకోవడం, చక్కగా స్నానం చేసి అన్య దేవతలు ఏమున్నాయో తీసేసి, ఇక వారి చెవులకున్న పోగులు సైతం తీసి ఓ వస్త్రంలో కట్టి యాకోబు గారికి ఇచ్చాడు. ఆయన తీసుకెళ్లి ఒక మస్తకి వృక్షం కింద వాటిని దాచాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తీయవలసిన అవసరము? ఎందుకు? యాకోబు మనకు మాదిరి కదా. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడినట్టు, పెనుగులాడినట్టు మనం కూడా పోరాడాల కదా ప్రార్థనలు అని బోధిస్తారు చాలా మంది సేవకులు. కానీ ఆయన మనకు మాదిరి. వారి కుటుంబస్తులు వారి చెవులకున్న పోగులు తీశారు అని మాత్రము చెప్పారు. ఎందుకంటే వారికి కూడా చెవుల పోగులు అంటే ఇష్టము గనక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీ చెవుల పోగుల కంటే, ముక్కు పుడుకల కంటే, మెల్లో వేసుకున్న బంగారం కంటే, వజ్రాల హారం కంటే విలువైంది ఏంటో తెలుసా? విలువైంది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. ఆమేన్. దేవుని మందిరము. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఒక మాట. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 6వ వచనము 4వ వచనం ఉంది. దేవుని ఆవరణములో మీరు ఒక్క దినము గడుపుట. 10వ వచనం.
10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కానీ నీ మెల్లో ఒక వజ్రాలారం వేసుకొనుట 1000 దినములకు సమము అన్నట్టుందా? నీ చెవులకు పోగులు పెట్టుకొనుట 1000 దినములకు సమము అన్నట్టుగా ఉందా? లేదుగా. స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండములో ఇజ్రాయేలు ప్రజలతో, ఆ ఇజ్రాయేలు ప్రజలకు పెద్దగా నాయకుడిగా ఉండి నడిపిస్తున్న మోషే గారితో ప్రభు మాట్లాడుతున్న మాట. ఎన్నో అధ్యాయము? నిర్గమకాండము. మీతోటి భలే ఇబ్బంది ఉంది నాకు. ఒకసారి చెప్తే మైండ్లో ఉంచుకోవాలక. మరీ ఇంత మొత్తులుగా ఉండొద్దు నాకు తెలిసి. చదువు. 33వ అధ్యాయమా? అధ్యాయం ఎంతక? 33వ అధ్యాయము వచనము 5వ వచనం చదువు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, మీరు ఇజ్రాయేలులతో మీరు లోబడనులని ప్రజలు. చదవక. ఒక క్షణమాత్రము నేను మీ నడమకు వచ్చి తినా, మిమ్మును నేను నిర్మూలం చేసేదను కనుక మిమ్మును ఏమి చెయ్యవలనో ఏమి చెయ్యవలనో అది నాకు తెలియనట్లు, అంటే నేను నిర్ణయము చేసుకున్నట్లు మీ ఆభరణములను, ఏమంటున్నాడు? ఆభరణములను. ఆభరణాలంటే ఏంటి? శరీరం మీద ధరించినటువంటి బంగారపు నగలే కదా. మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చూడండి. దేవుడు యెహోవా ఆయన వచ్చి మోషే గారితో అంటున్నాడు, నేను మిమ్మును ఏమి చెయ్యాలనో నేను నిర్ణయించుకునేటట్టుగా, అంటే మిమ్మల్ని నరకానికి పంపించాలనా పరలోకానికి పంపించాలనా నేను నిర్ణయం చేసుకునేటట్టుగా, అది నాకు తెలుసునట్లుగా, నేనేదో ఒక నిర్ణయం చేసుకోవాలంటే మొదట మీ దేహముల పైన ఉన్న ఆభరణాలను, బంగారు నగలను, వెండి నగలను తీసివేయండి. దాన్నే ఎందుకు నొక్కి చెప్పినట్టు ప్రభు? మీ ఇండ్లను తీసేయని చెప్పొచ్చుగా, లేదా మీ పొలాలను తీసేయండి అని చెప్పొచ్చుగా కదా, లేదు మీ తల వెంట్రుకలను తీసేయని చెప్పొచ్చుగా. ఆయన ముఖ్యముగా నొక్కి చెబుతున్న మాట ఏంటో తెలుసా? మిమ్మును పరలోకానికి పంపాలనా నిత్య నరకాగ్నికి పంపాలనా నేను నిర్ణయించుకునేటట్టుగా, అది నాకు తెలిసేటట్టుగా నేను ఒక నిర్ణయానికి రావాలంటే మొదట మీ దేహముల పైన ఉన్న ఆ ఆభరణములను తీసివేయండి. ఎవరేమనుకుంటే మనకేంటండి? బోడి మెడ ఉంది, బోడి ముఖం ఉంది, ఎవరేమంటే నీకే? నువ్వైతే దేవుని చిత్తము చెయ్యాలి. ఆమేన్. చేతులకు ఉంగరాలు కాదు, మదిలో దేవుడు ఉండాలి. ఆమేన్. చేతులకి దేవుని వాక్యము కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బైబిల్ క్రమము. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి. హల్లెలూయా. 2 చూయించాను మీకు.
దేవుడే తన నోటి వెంట స్వయంగా చెప్తున్న మాటలు. తీసేయండి, స్త్రీలైనా పురుషులైనా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ విషయం, ముత్యములతో అలంకరణ వద్దు. ఈ బంగారపు నగలే కాదు, ముత్యాల అలంకరణ కూడా చేసుకుంటారంట కొందరు పురుషులు, స్త్రీ. దేవునికి ఎంత తెలుసండి? దేవునికి అన్నీ తెలుసు. అలంకరణ అంతా ప్రభుల వారికి తెలుసు. ఇలా బ్రతుకుతున్నారు గనక సంఘ సభ్యులను సరిచేయాలని రాయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి? ముత్యములు ఎంత విలువైనయో. ముత్యముల దండలు వేసుకుంటారు, ముత్యముల దండలు చేతికి చుట్టుకుంటారు, ముత్యములతో అలంకరణ. కొందరి వస్త్రాలు వేసుకుంటే ఆ వస్త్రాల పైన కూడా ముత్యములను అలంకరించుకుంటారు. కాబట్టి ఆ అలంకరణ వద్దు అంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇక 5వ విషయం ఏంటండి? మిగుల వెలగల వస్త్రధారణ వద్దు అంటున్నాడు. చాలా విలువైన వస్త్రధారణ, విలువైన వస్త్రధారణ. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు జకర్యా. జకర్యా ఎలీషాబెతులకు దేవుడిచ్చిన వరం, ఒక కుమారుడు, గొప్ప బహుమానం. ఎవరైనా? బాప్తిసమిచ్చు యోహాను. ఆ యోహాను గారి జీవనమంతా ఎక్కడ? అరణ్యం. ఆయన వస్త్రధారణేది? ఒంటె రోమములతో నేసిన తిత్తి. ఆయన ఆహార పదార్థాలు ఏంటివి? మిడతలు, అడవి తేనె. చదవండి మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. మత్తయి సువార్త గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చూడండి, ఆ రోజుల్లో పేరుగాంచిన దైవజనుల్లో ఒక గొప్ప దైవజనుడు ఎవరో తెలుసా? జకర్యా. గొప్ప దైవజనురాలు ఎవరో తెలుసా? ఎలీషాబెతు. వీరికి అనుగ్రహించబడిన కుమారుడు బాప్తిసమిచ్చు యోహాను గారు ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా ఆత్మ కలిగిన వాడు, ప్రభు మార్గము సరళము చేయువాడు. ఆయన కుమారుడి వస్త్రధారణ ఏదంట? ఒంటె రోమములతో నేసిన గొంగడి. ఏ రోమాలతో నేస్తారండి? గొర్రె రోమాలు. గొర్రె బొచ్చుతో నేసిన గొంగడి, అది కప్పుకుంటేనే ఎంతో వెచ్చగుంటది. అది చూడడానికి మోటుగా ఉన్నా అది మనకు ఒక రక్షణ ఇస్తుంది. ఇంకా ఒంటె రోమాలతో నేసింది ఎంత రక్షణ ఇస్తుంది, ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ అది గుచ్చుకుపోతుందండి. కానీ ఒంటె రోమాలది ఇంకెంతగా. కాబట్టి దేవుని పిల్లారా, చెప్పేది ఏంటంటే, అంత లెవెల్లో ఉన్న ఒక దైవజనుని కుమారుడి వస్త్రధారణ ఎంత సాధారణంగా ఉంది. ఆయన ఆహార పదార్థాలు అడవిలో దొరికేటి మిడతలు, తేనె. కానీ అంత సింపుల్ లైఫ్. ఈ రోజుల్లో ఉన్న దైవజనుల పిల్లలు, ఒక గొప్ప పేరుగాంచిన సేవకుని పిల్లలు ఉన్నారంటే
వాళ్ళు తిరిగే కార్లు ఎంత లెక్సరో, వాళ్ళు జీవించే విధానం ఎంత లెక్సరో, వారు తీసుకునే ఆహార పదార్థాలు ఎంతో కాస్ట్లో, వాళ్ళు వేసుకునే వస్త్రాలు సూట్లైనా బూట్లైనా ఎంతో కాస్ట్లో. ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు యోహానయ్య గారి కాలి కోటిలో ఉన్న మట్టితో సమముగా ఎంచగలుగుతామా? ఈరోజున్న వారిని అస్సలు ఎంచం. ఆమె హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు ఆ స్థితిలో ఉండడానికి కారణం, ఏదైనా నా ప్రభుని మించిపోవద్దు నాలో. ఆమేన్ హల్లెలూయా. నా ప్రభుకు మించి వస్త్రధారణ నాలో ఉండొద్దు. అందుకే యోహానయ్య అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను పాత్రుని కాదు. వారు కలిగిన చెప్పులు వేసుకునే యేసయ్య, యోహానయ్య గారు అంతకంటే సింపుల్ చెప్పులు వేసుకొని ఉండొచ్చు నాకు తెలిసి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యమును అద్దం వలె తేటగా చూసుకోవాలంట. మనం ఏం చేస్తున్నాము అని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి కాస్ట్లీ వస్త్రాలకు మన జీవితంలో తావుండొద్దు. సాధారణమైన వస్త్రాలు తీసుకో. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఆరో విషయము, రైట్, ఇంతవరకే కదా, 5 వరకు, సారీ. విశ్వాసులకైనా దైవజనులకైనా పరిచారకులకైనా ఉండవలసినటువంటి కనీస జాగ్రత్తలు. మందిరానికి వచ్చే వారికి కనీస జాగ్రత్తలు. మొదటిది ఏంటిది? తగుమాత్రపు వస్త్రధారణ. రెండోది ఏంటిది? జడలు అల్లుకొనుట. మూడోది బంగారముతో అలంకరణ. నాలుగోది ముత్యములతో అలంకరణ. ఐదోది వెలగల వస్త్రధారణ వద్దు. కనీస జాగ్రత్త. ఆమేన్. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, సమయము మించిపోతుంది గనక అవి చూపించి ముగిస్తాను. వచ్చే వారం ఇంకా మిగతా పరిచారకులకు ఉండవలసిన జాగ్రత్తలు, ఇంకా అధ్యక్షులు, మందిరంలో అధ్యక్ష పదవి ఆశించే వారికి ఉండవలసిన జాగ్రత్తలు, అలాగే దైవజనునికి దైవజనురాలికి కూడా ఉండవలసినటువంటి జాగ్రత్తల గురించి చూసుకుందాం. ఆమేన్ హల్లెలూయా. యూట్యూబ్లో వాక్యం వింటే ఆ చిన్న రావిరాల మందిరంలో చెప్పే ఆ మెసేజ్ కూడా మీకు చాలా బాగుంటాయి. అక్కడ వివరించే మెసేజ్ ఏంటంటే, అపవాది సాతానునితో పోరాటం చేయాలంటే మనము శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు 8 రకాలు. అందులో ఈ దినం 3 బోధించాను. అక్కడ ఆ 3 విషయాలు మీరు వినండి. ఇంకెన్నున్నాయి? 8లో 3 పోతే 5 విషయాలు వచ్చే వారం వీలైతే చెప్తాను. ఇక్కడనేమో సంఘము యొక్క పునాది ఎలా ఉండాలనే విషయాలు చెప్తున్నాను. గతించిన వారము ఏం చెప్పాను? సంఘానికి సంబంధించింది ఐక్యతగా ఉంటే సంఘము ఎలా అభివృద్ధి అవుతుంది, ఐక్యతగా ఉంటే ఒక కుటుంబం ఎలా దీవించబడుతుంది, ఐక్యతలో ఉంటే, ఐక్యత అనే పునాది సంఘములో నీ ఇంటిలో ఉంటే ఎన్ని రకాల ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. ఒకవేళ ఐక్యత కలిగి ఉండకపోతే నువ్వు పొందుకునే భయంకరమైన శాపాలు ఏంటి అని చెప్పాను. అది సంఘానికి సంబంధించి సంఘ ఐక్యతలో ఉన్న ఫలం, ఆశీర్వాదం గురించి క్లియర్గా మీకు చెప్పబడ్డాయి. ఈరోజు సంఘానికి వచ్చే మేము ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి అనేది వివరించబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. వినండి, యూట్యూబ్లో వాక్యము క్లియర్గా వినండి. మీకు ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. రైట్, మొదటి తిమోతి పత్రిక
3వ అధ్యాయము 11వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అంటే మందిరానికి వచ్చేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై అగో. ఏ గుణం నీలో ఉండొద్దు, ఏ గుణము ఉండొద్దు, కొండెగత్తెలుగా ఉండొద్దు. కొండెలు చెప్పేవారు. కొండెలు చెప్పేవాళ్ళు అంటే చెప్పండి. ఎంతగా దేవుడి స్తోత్ర, హల్లెలూయా. చెప్పండి. ఎవరు చెప్పండి? చెప్పక నువ్వన్న చెప్పు. ఏంటి? ఇక్కడ అక్కడ చెప్పదు. ఏం చెప్తారు ఇక్కడ అక్కడ? గొప్పలు అంటుకోపోతాయి తెలుసా? స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కొండెలు చెప్పే పరిస్థితి, కొండె గత్తెలుగా ఉండే కుటుంబాలు నాశనం. ఒక ఇద్దరు, ఆమె భర్త బ్యాంకులో జాబ్ చేస్తారు. నూతనంగా వివాహం చేయబడిన నవ దంపతులు. వాళ్ళిద్దరూ ఉద్యోగ నిమిత్తమై గుంటూరు ప్రాంతానికి వచ్చారు. వస్తే ఆ ప్రాంతంలో ఒక వీధిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరిచయం అయ్యారు. అప్పుడు ఈ ఇంటి పక్కన ఎదురుగా ఈ పక్కన ఇండ్లలో ముసలి వాళ్ళు ఉంటారు. అతని భార్య ఇంటిలో ఉంటది. అతడు ఉదయాన్నే లేచి వాహనం మోటార్ బైక్ తీసుకొని ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తాడు. అయితే ఒకరోజు ఈ ముసలి వాళ్ళు ఈ చెల్లెలు అంటే ఈ అక్క దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి పరిచయాసక్తులై ఇక రోజు మాట్లాడుతూ ఆవిడ టీ పెట్టిస్తుంటే తాగుతూ, ఒకరోజు వాళ్ళు ముగ్గురు వచ్చి కూర్చొని తల పట్టుకొని విచారంలో ఉన్నారు. ఆవిడ టీ పెట్టుకొని బయటకు వచ్చి తల్లి లాంటి వారుగా, ముసలివారి కదా అని వాళ్ళకు టీ ఇద్దామని తెచ్చి వాళ్ళ ముందు పెడితే, మాకు వద్దులే అండి అన్నారు. అదేంటి అమ్మమ్మ, నాన్నమ్మ టీ తీసుకోండి అంటే, మాకు వద్దులే అమ్మా, నీ బతుకంతా ఆగమైందని మేము ఏడుస్తున్నాము, మదిలో సమాధానం లేదు. ఏంటమ్మమ్మా, మా బ్రతుకేం ఆగమైంది? ఏమాగమైందంటే, నీకు పెళ్లి చేసినోడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఉండగా వాడు ఉప్పుగాడిదంట పోయిన జన్మలో. ఏ జన్మ? పోయిన జన్మలో వాడు ఉప్పుగాడిదంట. ఉప్పుగాడిదనిచ్చి నీకు అంటగట్టారమ్మా అని బోరుమని ఏడ్చారు మీద పడి. ఆవిడ మనసులో బాధ, ఉప్పుగాడిదని నాకిచ్చి పెళ్లి చేశారా? ఉప్పుగాడిదని ఎలా తెలవాలి అంటే, నీ భర్త ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాడుగా, మంచం మీదకి వెళ్ళి నిద్రపోతాడుగా, లేదా మంచం మీద కూర్చుంటాడుగా, ఒక్కసారి అతని చర్మం నాకి చూడు, ఎంత ఉప్పు ఉంటుందో. వాళ్ళే ఉందండి కొండాలు పెట్టేటోళ్ళు. కొండాలు పెట్టేవాళ్ళు ఎంత బాగురో, ఎంత ఉప్పు ఉంటుందో చూడు అన్నారంట. ఇక ఆవిడ మనసులో పడ్డది. ఇక రెండోది వాడు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. మార్గ మధ్యలో కట్టెలు పట్టుకొని ముసలోళ్ళు నిలబడ్డారు, గుడ్ల కప్పల్లా నిలబడి చూస్తా ఉన్నారు. ఆడు వచ్చేటోడు బండి ఆపి, ఏం నాన్నమ్మా ఇలా దివాళ్ళు తీసి నిలబడ్డారు, ఏమైంది అంటే, ఏం లేదు బిడ్డ, నువ్వు అన్యాయం అయిపోయినవురా,
అద్రగానం అయిపోయినవురా, మోసపోయినవురా. ఏంటి నీకు కుక్కను పెళ్లి చేశారా? ఎవరిని చేశారు? కుక్కని. గత జన్మలో నీ భార్య కుక్కరా, ఆ కుక్కని పెళ్లి చేశారా? ఆ కుక్కతో ఎలా బతావురా? నా భార్య కుక్కనా? కుక్కరా. గత జన్మలో ఒకసారి నువ్వు వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నప్పుడు చూడు, నీ భార్య నీ చర్మం పట్టుకొని నాకుతుందిరా. కుక్కలేగారా నాకేది? అలానా? నువ్వు పసిగట్టట్లే. వీడు బాధపడి మనసులో పెట్టుకొని కుక్క అని, ఎలాగైనా నా భార్యలో ఉన్న స్వభావం నేను తెలుసుకోవాలని వెళ్ళి ఆ షెడ్ ఇప్పి అక్కడేసి, చెమట కారుతుంది, నేను కాస్త అలసట తీర్చుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం ఎక్కాడు. ఇక నిద్రపోయినట్టు యాక్షన్ చేశాడు, కళ్ళు మూసుకొని. నటన. కళ్ళు మూసుకున్నాడు కానీ మెలుకొనే ఉన్నాడు. అప్పుడు ఈవిడ పోయి, ఏమండి కాఫీ తావు, ఏమండి భోజనం చేయి, ఏమండి వేడి నీళ్ళు పెట్టాను అంటే వాళ్ళు లేవట్లే. అప్పుడు ఈవిడ అనుకుంది, గాఢ నిద్రలో పోయాడుగా, ఒక్కసారి టెస్ట్ చేద్దాం, ఈడు గాడిదనా కాదా, ఉప్పు గాడిదంట, ఈడు ఉప్పు గాడిదనా కాదా, ఉప్పు గాడిదని పెళ్లి చేశాను అని అప్పుడు పొయ్యి ఆ చెయ్యి పట్టుకొని నాకుతుంది. వాడు దిగ్గును లేచి, అమ్మో ఇది పోయిన జన్మలో కుక్క, నిజమే అవ్వాలన్నట్టు, పో కుక్కదాన, కుక్క బుద్ధి పోనిచ్చుకోవే అన్నాడట. ఆ చెమట నాలుకకు తగిలేసరికి ఎలా ఉందండి? ఉప్పు ఉంది ఆ చెమట. ఆమె అన్నది, పోరా ఉప్పు గాడిద, పోయిన జన్మలో నువ్వు ఉప్పు గాడిదవురా, నీ గాడిద బుద్ధి ఎక్కడ పోతుంది? కొండాలు చెప్పే వాళ్ళు ఉంటే ఏం మునుగుతాయి? కొంపలు. మందిరానికి వచ్చే నీవు అగా వింటున్నారా? అక్క పేరు ఏం పేరు? దేవుడి స్తోత్ర. దేవుని నమ్మిన పేరు ఏం పేరు అక్క నీకు? నీ పేరు కాదు, వెనకాక శోభనేనాక. దేవుడి స్తోత్ర. సువార్తక, శోభక, మంజులక్క, అంజక్క అక్క, ప్రిస్కిల్లక్క, మీరేం బాధపడద్దు, మీరు కూడా బాధపడద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొండాలు దేవుని మందిరానికి వచ్చే ఇక్కడ ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడా, కొండెగత్తెలుగా మీరు ఉండకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆమేన్. ఒకవేళ మీ ఇంటిలో కొండెగత్తెలుగా ఉన్నారా, వారిని సరిచేయి దేవుని వాక్యాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. కొండాలు పెట్టే అంటే కొండె గత్తెలుగా మీరుంటే కుటుంబాలు ఏమైతాయి? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొండె గత్తెలుగా ఉండొద్దు. స్తోత్రం. తర్వాత మితానుభావంగా ఉండాలి. అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉండాలి, మితానుభావముగా ఉండాలి. మందిరానికి వచ్చేవారు ఏ జాగ్రత్త తీసుకోవాలి? మితానుభావముగా. మితానుభావంగా అంటే, ఇప్పుడు నీవు ఒక ఇంటికి వెళ్ళావు, అక్కడ మంచి మాధుర్యమైన భోజనం చేశారు, నీకు చాలా ఇష్టమైన భోజనం చేశారు, ఎలాగైనా దొరికేసింది కదా అని అంట్లతో సహా నాకుకొని తిన్నావా? ఒకసారి కాదు, 3 పూటలు పెట్టుకొని తిన్నావా? అప్పుడు కడుపు కోసి తీయవలసి వస్తుంది. భోజనం ఏం చేయవలసి వస్తుంది? ఎందుకంటే నీకు జీర్ణమయ్యే వ్యవస్థ, దానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి కొలదే దాంట్లో ఆహారం వేయాలి. స్తోత్ర. హల్లెలూయా. పరిమితికి మించి ఆహారం పడేసామనుకో,
దాన్ని మితము అనరు, అమితము అంటారు. స్తోత్రం, హల్లెలూయా. అది నీ 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 శరీరానికి హానికరం. కొలెస్ట్రాల్ని తీసుకొస్తుంది, కొవ్వును పెంచుతుంది, బద్ధకస్తాన్ని పెంచుతుంది, కోపాన్ని పెంచుతుంది, లోపల కామాన్ని కూడా పెంచుతుంది. జాగ్రత్త. కనుక ఏదైనా ఎలా తీసుకోవాలి? మితముగా. ఆమేన్, హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చే మీరు మితానుభావముగానే ఉండాలి. ఆమేన్. ఎవరితోనైనా నూతన వ్యక్తులతో నీ పరిచయం, బాగున్నావా, బాగున్నా, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్, చెల్లి ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్, అక్క ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్, అలా ఉండాలి. కానీ ఏకదమున ఒక్కసారి పరిచయం అయిపోయి కాస్త వాళ్ళ ఇల్లు పెద్దదై ఆర్థికంగా స్థిరపడి కాస్త బాగున్నారనుకో, అక్క అక్క మీకంటే ఎక్కువ ఎవరు కాదక్క అని పోయి మీద పడిపోయి కౌగిలించుకొని, చెల్లి చెల్లి నీకంటే ఎక్కువ ఎవరు అని పోయి మీద పడిపోయి కౌగిలించుకొని ముద్దాడి, ఇది చెయ్యొద్దు. మితము, మితము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మితానుభావము కలిగి జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటంటే నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రియ సహోదరి సహోదరులా, నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నమ్మకమైన వ్యక్తురాలివేనా? సహోదరుడా, నీ భార్య నిన్ను నమ్ముచున్నదా? నమ్మకమైన వ్యక్తుడివేనా? ప్రియ తల్లి తండ్రి, మీ పిల్లలను మీరు నమ్ముచున్నారా? నమ్మకమైన వ్యక్తులుగానే నీ బిడ్డలు నీకు కనిపిస్తున్నారా? క్రమశిక్షణలో ఎదుగుతున్నారా? ఇవి ఉన్నాయా లేవా నా కుటుంబంలో అని ఎంతైనా తడివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు? మందిరానికి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. దైవజనుడికైనా సరే, ఒక విశ్వాసికైనా సరే, పరలోకమందున్న దేవదేవునికైనా సరే మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్. చెప్పాను గమన్నా, నిన్న గతించిన రాత్రి అక్కోళ్ళ ఇంట్లో ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభు కదిలించిన మాట ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3:16 చదవండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగే దేవుడు లోకములో త్రాగుబోతులనైనా, తిరుగుబోతులనైనా, తిండుబోతులనైనా, వ్యభిచారులైనా, దొంగలనైనా, లంచాలు తీసుకునే వారినైనా, ఎవరినైనా ప్రేమిస్తాడు. అందుకే అందరికీ సమముగా తన వనరులను ఇస్తాడు. గాలి అమెరికాలో ఉన్న వ్యక్తికైనా, ఇక్కడ ఇండియాలో ఉన్న వ్యక్తికైనా ఇస్తాడు. సూర్యుని వెలుగు ఇక్కడున్న వారికైనా, ఇంకే ప్రాంతంలో ఉన్న వారికైనా సమముగా ఇస్తాడు. ఆయన 100 కోట్ల సావుకారి, ఈవిడ గుడిసెలో బతదని వాళ్ళకింత ఎక్కువ, వీరికింత తక్కువ ఇస్తాడా? అందరికీ సమముగానే పంచుతాడు. అందుకే ఆయన పక్షపాతి కాడు. ఆమేన్. న్యాయవంతుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు ప్రపంచంలో ఉన్న అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరినీ నమ్ముతాడా? దేవుడు అందరినీ నమ్ముతాడా? నమ్మడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నమ్మిన వ్యక్తులకు తన పరిచర్య అప్పగిస్తాడు, తన సంఘమును అప్పగిస్తాడు. ఆమేన్. సంఘములో విలువైన వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతాడు.
సంఘానికి వచ్చే వాళ్ళను నమ్మకస్తులుగా ఉన్నారా వాళ్ళు, వారికి ఏదో ఒక పరిచర్య ధర్మం అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మ్యూజిక్ పరిచర్యన, భోజన పరిచర్యన, మందిర శుద్ధి పరిచర్యన, సువార్త పరిచర్యన, ప్రార్థన పరిచర్యన, ఉపవాస పరిచర్యన నమ్మిన వారికి అప్పగిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తాడు దేవుడు. ఉదాహరణకండి, నీ ఇంటిలో 4 అబ్బాయిలు ఉన్నారు అంటే కుమారులు. తల్లిగా తండ్రిగా మీరు 4 కుమారులను ప్రేమిస్తారు. కానీ 4లో ఏ ఒక్కరినో మీరు నమ్ముతారు. కానీ 4 నమ్ముతారా? 4? దేవుడు అంతే. నేను అనేది ఒకటే, దండం పెట్టి చెప్తున్నా అక్కల్లారా, అయ్యల్లారా, దయచేసి దేవుడు నమ్మి పట్టికలో మనం ఉండుగాక. ఆమేన్. ఈ సంఘం ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ వేరు, నమ్మకం వేరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులముగా ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తను కలిగి ఉండాలి, ఈ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరలా ఇంకో వచ్చిన చదువక, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే మగపిల్లలకు ఒక్క ఆవిడనే భార్య ఉండాలి, స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని స్త్రీ. ఏకపత్ని పురుషుడు, ఏక భర్తను ఏమంటారు? పతుడు అంటారా? ఏకపతుడే స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా కన్ఫ్యూజ్ అండి. కాబట్టి స్వచ్ఛమైన తెలుగులో స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలి, పురుషునికి ఒక్కతే భార్య ఉండాలి. నీ సంతోషమైన, నీ సుఖమైన ఆవిడతోనే పంచుకోవాలి. నీ సంతోషమైన, నీ సుఖమైన ఆయనతోనే పంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. తరువాత తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాహుగా ఏలువారై ఉండాలి. తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాహుగా ఏలువారై ఉండాలి. ఇది చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్త. నేను నా కుటుంబాన్ని బహుగా ఏలుచున్నానా? నా పిల్లలను నేను బహుగా ఏలుచున్నానా? ఒక క్రమబద్ధమైనటువంటి మార్గంలో నడుపుచున్నానా? భక్తి గల జీవితంలో వీరికి అభ్యసింప చేసి ఎదుగుదల చేస్తున్నానా? చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలి. తండ్రిగా, తల్లిగా మీ బాధ్యత, మీ బాధ్యత. గత రాత్రి మీకు చెప్పానుగా, చెప్పలేదా? పిల్లలను పెంచే ముందు మొదట ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు మారాలి? ఎవరు హృదయం మారాలి? ఎవరు సరి కావాలి? చెప్పట్లే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. బహుగా
నీ కుటుంబాన్ని నువ్వు ఏలే రీతిగా నువ్వు ఉండాలి. ఉదాహరణకు రాత్రి చెప్పిన ఒక ఎగ్జాంపుల్ అండి. ఒకడు దొంగ ఉన్నాడు. కొందరు కొత్త వాళ్ళు వచ్చినని చెప్తున్నాను. ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ పెరిగి పెద్దోడయ్యాడు. వివాహాలు చేసే సమయం వచ్చింది. తల్లిగా తండ్రిగా వివాహానికి ఆ పిల్లోన్ని సిద్ధపాటు చేయడానికి అమ్మాయిని వెతుకుతున్నారు. తన భార్య వెతుకుతున్న టైంలో ఆ పిల్లోడు అన్నాడు, అమ్మా మీరు నా వివాహానికి అమ్మాయిని చూస్తున్నారు కదా, మరి నా సలహా లేకుండా నన్ను అడగకుండా మీరు వివాహానికి అమ్మాయిని చూడడం ఎలా? నన్ను అడగాలి కదా అమ్మా అంటే, సరే బిడ్డ నిన్ను అడగంది మాకు తప్పే, కానీ ఒకట్రా, నువ్వు చిన్నతనంలో ఏడ్చినప్పుడు నా బిడ్డకు ఆకలేస్తుందని వచ్చి పాలిచ్చా, నువ్వు నన్ను అడగలే. నా బిడ్డ చెడ్డీ తొడిగేటప్పుడు నా బిడ్డ చెడ్డీ తొడుగుతాడని నేనే కుట్టించి తెచ్చి తొడిగాను, నువ్వు నన్ను అడగలే. పైంట్ తొడిగే టైంలో పైంట్ తొడుగుతాడని కుట్టించి తెచ్చి తొడిగాను, నువ్వు నన్ను అడగలే. అలాగే వివాహ విషయంలో కూడా నిన్ను అడగకుండానే సంబంధం చూసి వివాహం చెయ్యాలనుకున్నాను రా, అది పొరపాటు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు కాస్త ఎదిగేసరికి వాళ్ళ మైండ్ ఎక్కడ పోతున్నది? ఎవరు మైండ్ వస్తున్నది వారికి? సాతాను మైండ్ వస్తున్నది, అపవాది మైండ్ వస్తున్నది. వాళ్ళకు వాళ్ళే భర్తలను భార్యలను వెతుక్కుంటున్నారు. ఎంత డేంజరో తెలుసా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అయితే ఆ దొంగ అంటాడు, అమ్మా మీరు చూడండి, మిమ్మల్ని ఏం బాధ పెట్టాను, కానీ నేను చదువుకున్న చదువు ఏం చదువు, నా క్వాలిఫికేషన్ ఏంటి? దొంగ. దొంగ. కనీసం నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చదువు ఏమై ఉండాలి? ఆమె రీత్యా ఏమై ఉండాలి? మినిమం గజ దొంగ అయి ఉండాలి. ఏ దొంగ అయి ఉండాలి? గజ దొంగ అయి ఉండాలి మినిమం. అలాంటి అమ్మాయిని చేసుకుంటారు. ఓరి నాయన, నీకు మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేద్దామంటే గజ దొంగను చూడమంటావేంట్రా? ఎక్కడ దొరకాలి గజ దొంగ అని నువ్వే చూసుకోయి అని అమ్మ నాన్న వదిలేశాను. ఆడు బస్సులో వెళ్తున్నాడు. వెళ్తూ టికెట్ మాస్టర్ వచ్చి, ఆ టికెట్ తీసుకునే కండక్టర్ గారు ఉంటారు, వచ్చి బాబు టికెట్ అంటే జేబులో చేయి పెట్టాడు. పెట్టేసరికి పాకెట్ లేదు, పాకెట్లో మనీ, జేబు కత్తిరించబడ్డది. అమ్మో, జేబు కత్తిరించబడ్డాదిరా, పాకెట్ లేదు, డబ్బులు లేవు, నేనే దొంగనంటే నాకంటే గజ దొంగ ఈ బస్సులో ఉన్నారు అని వాడు నా పర్సు పోయిందని అరుస్తుంటే ఆ మూడో కుర్చీలో అంటే చైర్లో కూర్చున్న ఒక యవన బిడ్డ ఆ పర్సు ఎత్తి చూయించింది. ఇదిగో ఇక్కడ. వీడు పరిగెత్తుకెళ్ళి పర్సు తీసుకొని డబ్బులు చూసి అన్నీ ఉన్నాయి, అయినా నా జేబులో నువ్వు ఎప్పుడు కొట్టావు అంటే, బస్సు ఎక్కేటప్పుడే ఆ పర్సు కొట్టేశాను. ఓమ్మో, నిన్నే వెతున్నా నేను. ఎవరు ఎత్తున్నా? నేను దొంగను అనుకుంటే నాకంటే గజ దొంగ నువ్వు నా భార్య అని మనసులో అనుకున్న మాట అడిగాడు. అమ్మ నన్ను వివాహం చేసుకుంటావా? ఆవిడ అంటాది, పిచ్చోడా, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కావలసినటువంటి భర్త లేదా కాబోయే భర్త మినిమం చదువుకొని ఉండాలి. ఏం చదువు తెలుసా? మినిమం వాని రీత్యా దొంగ అయి ఉండాలి. ఏమై ఉండాలి? వాడు కనీసం దొంగ అయి ఉండాలి. అలాంటి పెళ్లి చేసుకుంటే, ఎందుకంటే నేను గజ దొంగని, నాకు భర్త ఎవరు ఉండాలి? మినిమం దొంగ అయి ఉండాలి. అప్పుడు ఇద్దరు, ఆడన్నాడు, పిచ్చిదానా, ఈ పర్సు నాది కాదు, ఈ పర్సులో డబ్బులు కూడా రావు, నేను కొట్టేసినవే, నేను దొంగని అంటే ఇద్దరు నచ్చి మెచ్చి ఇక దొంగకు గజ దొంగకు మంచిగా మనసులు కలిసి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత వాళ్ళ ఆలోచన, ఇదిగో మనం ఎలాగైనా దొంగలం, బస్ స్టాండ్లలో,
రైల్వే స్టేషన్లలో, ఇంకా ఆ బస్ స్టాపులలో, పోలీస్ స్టేషన్లలో మన ఫోటోలు ఉన్నాయిగా. కాబట్టి మన పిల్లల ఫోటోలు అలా ఉండొద్దు. మనకు పుట్టబోయే బిడ్డ, వాడిని నీతిమంతునిగా పెంచాలి, మంచి చదువు నేర్పించాలి, ఉన్నతమైన స్థాయిలో వాడిని ఉంచాలి, మంచి క్రమశిక్షణ అతనికి అభ్యసింప చేయాలి. కానీ మనలాంటి జీవితం వాడికి వద్దు అనుకొని మీరు మాట్లాడుకున్నారు. ఆ పాప నిండి చువ్వాలది గల్లదై ఓ రోజు ఆ పురిటి నొప్పులు వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక డాక్టర్ అమ్మ వచ్చాది, డెలివరీ చేశారు. మగబిడ్డే పుట్టాడు. ఆ మగబిడ్డను చూసి మురిశారు. వాళ్ళిద్దరు దొంగ గజ్ దొంగ వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు మనం అనుకున్నాంగా, అన్నట్టుగానే మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఈ బిడ్డను ఎలా పెంచాలి? మనం మంచి క్రమశిక్షణలో పెంచాలి, నీతి గల్ల వ్యక్తుడిగా పెంచాలి, ఇంకా ఉన్నతమైన చదువు అభ్యసింపజేయాలి అని వాళ్ళు మాట్లాడుకుంటే డాక్టర్ అమ్మని, ఓహో వీళ్ళు దొంగలా అనుకొని ఆ డాక్టర్ అమ్మ వెళ్ళిపోయి ఆ గ్లౌజులు తీసేసి చేతులు కడుక్కుందామని కడుక్కునే టైంలో వేలుకున్న ఉంగరం లేదు, బంగారపు ఉంగరం లేదు. అమ్మో బంగారపు ఉంగరం లేదా నీ పనివారిని పిలిచి ఆ బొంతలన్నీ తొలిపి అక్కడ ఉన్నవన్నీ తూడిచి చూస్తే లేదు. అప్పుడు ఆ డాక్టర్ అమ్మకు డౌట్ వచ్చింది, ఎవరి మీద? దొంగ గజ దొంగ. వాళ్ళని అడిగారు, ఇగో మీరేమైనా తీశారా బాబు? అమ్మా ఇవ్వండి, తులానికి ఎంత ఉంది ఇప్పుడు? తులానికి ఎంత ఉంది? 1,00,000 రూపాయలా? 1,60,000 చిల్లరట. ఓరి నాయనో, ఒక 3 తులాలు అయితే చర్చ్ అవుతుంది అక్కడ, బ్రాంచ్ చర్చ్. ఆమేన్, హల్లెలూయా. అయితే అమ్మా చాలా కాస్ట్లీ బొమ్మ అంటే, అమ్మా మేము మరీ ఇంత దిగజారిన వాళ్ళం కాదు, నువ్వు మాకు సహాయం చేసావు, 12 బిడ్డను కడుపులో నుండి తీసి చేతులు పెట్టావు, నీ ఉంగరం కొట్టేసి అంత దౌర్భాగ్యం కాదు, మేము తీయలేదమ్మా, మోసం చేసేటోళ్ళం కాదమ్మా, మీ దగ్గర మేము మారాలనుకుంటున్నామమ్మా అన్నారు. మరి ఎక్కడ పోయింది ఉంగరం అని ఆ బుడ్డోని దిక్కు చూసింది, పుట్టినోని దిక్కు చూస్తే వాడు కన్ను తెరుస్తున్నాడు, కన్ను మూస్తున్నాడు, కన్ను తెరుస్తున్నాడు, కన్ను మూస్తున్నాడు. వానికి చూసి వీడు కన్ను మూస్తున్నాడు, కన్ను తెరుస్తున్నాడు, ఏంట్రా అనుకొని చూస్తే వాడు ఒక చెయ్యి తెరిచిపెట్టిండో చెయ్యి మూసిపెట్టాడు. ఇట్లా వీడు చెయ్యి మూసాడేంటి, ఈయన వేళ్ళు ఏమన్నా ప్రాబ్లం అయినాయా అని ఆ డాక్టర్ అమ్మ వేలని ఇలా తెరిస్తే ఆ చేతిలో ఉందండి బంగారపు ఉంగరం. అంటే వీడు పుట్టగానే డాక్టర్ ఉంగరమే కొట్టేశాడు. వీడు దొంగలకే, గజ దొంగలకే. నేను అనేది ఒకటే, తల్లిగా తండ్రిగా నీ హృదయం మార్చుకోక, నీవు దేవునిలో సరిగా నిలబడక నీ పిల్లలకు నేర్పిస్తానని అనుకోవడం నీ బుద్ధిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పించే ముందు మొదట నువ్వు మారాలి, నీ మనస్సు నీ హృదయం మారాలి, నువ్వు క్రీస్తులో స్థిరపడాలి. అప్పుడు నీ పిల్లలకు నువ్వు నేర్పించగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు అబ్జర్వేషన్ చేస్తారండి. నువ్వు కూర్చుంట, నిల్చుంట, మాట్లాడట, నీ క్రియ నీ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, చూస్తారు, పసిగడతారు. మొట్టమొదటి పాఠశాల పిల్లలకి ఏది? ఇల్లే. మొట్టమొదటి గురువు ఎవరు? గురువులు ఎవరండి పిల్లలకు? తల్లి తండ్రి. ఆమేన్. ఆ ఇంటిలో నేర్చుకుంది ఇంకెక్కడ నేర్చుకోవాలనుకున్న కష్టం, బోధపట్టదో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన లేని జీవితం జీవిస్తున్నావేమో, ఉపవాసం లేని జీవితం ఉన్నదేమో, క్రమశిక్షణ లేని బ్రతుకుందేమో, సరి అయిన సమయానుకూలంగా మందిరానికి రాలేని జీవితం ఉందేమో, సంఘ పరిచర్యలో పాలు పొందని ఆ జీవితం ఉందేమో. తల్లిగా తండ్రిగా మీకు అవన్నీ ఎవరు చూస్తుంటారు? పిల్లలు. నిజం. మందిరానికి వెళ్ళరా, ఎల్లో,
నువ్వు పోతున్నావులే, భలే చెప్తున్నావు నాకు అని తిరిగి అనే స్థితి రానివ్వకో. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకోరా. ఉదయం 5 గంటలకు లేచి మోకాలేయి. కానీ నువ్వు లేసేది 7 గంటలకు, 7 గంటలకు. అప్పుడు పిల్లలు ఏమంటారు? నువ్వు మొదట నువ్వు 5 గంటలకు లేచి ప్రార్థనలో ఉండు. ఆమెన్, హల్లెలూయా. ఇలా తిరిగి అనిపించుకునే స్థాయికి రావద్దు. త్రాగొద్దురా, కళ్ళు తాగొద్దు, మందు తాగొద్దు, బీడీలు తాగొద్దు. నిజం. మా ఊళ్ళో ఒకడు తండ్రి బీడి కట్ట జేబులో పెట్టుకొని పిల్లోని కొడుతున్నాడని, దున్నపోతులను కొట్టే కోల్కర్ర ఉంటదిగా, ముళ్ళుకర్ర, ఆ ముళ్ళు కర్రతో కొడుతుంటే వెళ్ళి నేను అడిగాను, కొట్టకురా సస్తట్టుండు, ఎందుకు కొడుతున్నావు? ఆయన పేరు యోసేపు. ఎందుకు కొడుతున్నావు యోసేపు అని అడిగితే, ఎందుకు కొడుతున్నావు అంటే, వీడు బీడి తాగుతున్నాడండి, బీడి వీని మూతి బల కొడతా అంటున్నాడు. వాడు అన్నాడు, అరే వాడిని అడిగాను నేను, నీకు ముందు బీడీలు ఎక్కడ దొరికాయిరా, ఎవరు డబ్బులు ఇచ్చాడు, ఎక్కడ కొనుక్కొస్తున్నావు అంటే, ఆడు 3 సుట్లు తిరుగుతాడు, కళ్ళు కిందికేసి ఇలా చూస్తున్నాడు. ఏం చెప్పురా అంటే, మా నాన్న జేబులోకి వెళ్ళి తీసుకున్నా. ఎవరి జేబులోకి వెళ్ళి తీసుకున్నాట? నాన్న జేబులో నుండి బీడీలు తీసుకున్నాడంట. ఇప్పుడు తండ్రి సరి అయిన మార్గంలో లేక, సరి అయిన మారు మనసు లేక పిల్లోడికి నేర్పించడం అయ్యే పనేనండి? అది నీ భ్రమది. నువ్వు మారాలి తండ్రిగా, తల్లిగా. ఆ తర్వాత పిల్లలకు నేర్పాలి క్రమశిక్షణ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. కుటుంబాన్ని తల్లిగా, తండ్రిగా మీరు బహుగా ఏలువారై ఉండాలి. 5వది ఏంటంటే, దిమనస్కులుగా ఉండకూడదు. ఇక టైం లేదు కనుక త్వరగా ఏంది ఇంకా నెక్స్ట్, మద్యపానాసక్తులుగా ఉండొద్దు. సరే అండి, ఇవి తర్వాత బోధిస్తాను. వీటిలో కూడా కొద్దిగా బాగానే ఉంది మ్యాటర్. సరే, ఇప్పుడు ఎక్కడి వరకు నేర్చుకున్నామో, ఇంటిని బహుగా ఏలువాడై ఉండాలి. ఇక్కడి వరకు ఎన్ని అంశాలు నేర్చుకున్నాం? ఎన్ని అంశాలు? ఇవి 4, అవి 5. మొత్తం ఎంత? 5, 4, 9 వచనాలు. అంటే 9 జాగ్రత్తలు. ఈ 9 జాగ్రత్తలు మందిరానికి వచ్చే నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలని దైవజనుడిగా నా విజ్ఞాపన. అలా అయితే మీరు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. సంఘములో ఒక మూల కంబముగా నిలబడతారు. దేవుడు మీ